హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముల వారికి ఇష్టమైన ప్రసాదం పానకం, వడపప్పు, చలిబిండి. నేను ముందుగా చలిబిండి ఎలా ప్రిపేర్ చేశానో చెప్తాను. ఒక స్పూన్ బియ్య పిండి తీసుకొని దానిలో 20 గ్రామ్స్ బెల్లం వేసి దానికి కొంచెం నెయ్యి, వాటర్ వేసి మిక్స్ చేసి ఇలా చలిబిండి ప్రిపేర్ చేశాను. తర్వాత 40 గ్రామ్స్ పెసరపప్పు వేసి నానబెట్టాను. ఆ తర్వాత పానకం ఎలా అంటే 100 గ్రామ్స్ బెల్లం వేసి 2 గ్లాసుల వాటర్ పోసి దానిలో యాలకులు, మిరియాలు వేసి అలా నానబెట్టాను. ఇప్పుడు తులసి కోటకి నేను పూజ చేశాను అనమాట. ముందుగా తులసి కోట కింద ఉన్న పీటకి పసుపు రాసి, కింద ఆ ముగ్గు వేసేదాని కింద కూడా పసుపు రాసి, ఆ తర్వాత ముగ్గు వేసి ఒక చిన్న ప్రమిద తీసుకొని ప్రమిదలో ఆయిల్ పోసి దీపారాధన చేశాను. ఇంటి బయట ముగ్గు, ఆ తర్వాత తులసి కోటని ఎలా రెడీ చేశాను, దేవుణ్ణి ఎలా అలంకరించాను అన్నది ఇప్పుడు చూడండి. దేవుడికి నేను రాముల వారి అష్టోత్తరం ఉంది, అవి 5 సార్లు చేశాను. పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, పూలతో చేశాను. ఇంకా తర్వాత కొన్ని పాటలు పాడుకొని అక్కడతో ముగించాను అన్నమాట. మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ దైవ దర్శనం చేసుకొని కొంచెం సేపు టెంపుల్ ఆవరణలో అంతా చూసి అక్కడి నుంచి వస్తే చిన్న క్లిప్స్ తీసుకున్నాం. మా బాబు వాక్ చేస్తున్నవి, వాళ్ళ నాన్నతో ఎలా వాక్ చేశాడు, నాతో ఎలా వాక్ చేశారు, వాడు సింగిల్గా ఎలా వాక్ చేశాడు, హెయిర్ సరి చేసుకుంటా అలా కొంచెం చిన్న వీడియో తీసుకున్నాము. తర్వాత ఇంటికి వచ్చేసి టిఫిన్ చేసాము. అనుకోకుండా మా హస్బెండ్ ఈరోజు మనం బయటకు వెళ్దాము, స్నో వరల్డ్కి వెళ్దాం అన్నారు. అనుకోకుండా మేము స్నో వరల్డ్కి వెళ్ళిపోయాము. ఆ స్నో వరల్డ్ లొకేషన్ చాలా బాగుంది. మేము ఇప్పుడు కార్ పార్క్ చేయడానికి వెళ్తున్నాం. అక్కడ కార్ పార్క్ చేసేసి లోపలికి వెళ్తుంటే అక్కడ 650 రూపీస్ టికెట్స్ అండ్ 850 రూపీస్ టికెట్స్ ఉన్నాయి. 650 అయితే ఓన్లీ స్నో వార్డ్కే ఎంట్రీ, 850 అయితే అక్కడ 5 గేమ్స్ ఉంటాయి, ఆ 5కి ఎంట్రీ ఉంటుంది అనమాట. మేము ముందుగా స్నో వరల్డ్కి వెళ్ళకుండా రెయిన్ ఫారెస్ట్కి వెళ్ళాము. ఆ రెయిన్ ఫారెస్ట్ చాలా బాగుంది. రెయిన్ ఫారెస్ట్ లోపలికి వెళ్తే సేమ్ మూవీస్లో ఉన్నట్టే అక్కడక్కడ మిడిల్లో ఇద్దరిద్దరు మనుషులని ఒక లొకేషన్ అయితే చాలా బాగుంది. సో చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తే వాళ్ళు భయపడిపోతారు. వాళ్ళని తీసుకెళ్ళకుండా ఓన్లీ మనం వరకు వెళ్ళి చూసి రావాలి. మా బాబు భయపడతాడు అనుకున్నాము, కానీ మా బాబు భయపడ్డాడు స్టార్టింగ్లో. వాడిని తీసుకెళ్ళి అక్కడ కిడ్స్ ప్లే ఏరియా ఉంటే దానిలో వదిలిపెట్టి వాడిని మేము అక్కడ ఉన్న రెయిన్ ఫారెస్ట్ని చూసి వచ్చాము. ఆ తర్వాత లివింగ్ డెడ్ అని ఉంది, ఆ లివింగ్ డెడ్లోకి వెళ్ళాం. ఆ లివింగ్ డెడ్ అయితే చాలా బాగుంది. అసలు అక్కడైతే సేమ్ మూవీస్లో లాగా రకరకాల ఫస్ట్ అస్థి పంజరము, స్కెల్టెను, సో మెనీ ఐటమ్స్ ఉన్నాయి. అవి చూస్తే ఒక సింగిల్ పర్సన్ వెళ్తే భయపడతాం ఆ వ్యూ చూసాక. కానీ మేము కపుల్గా వెళ్ళాం కదా, అంత భయం వేయలేదు నాకైతే. నేనేం భయపడకుండానే అన్నీ చూశాను. మధ్యలో ఒక దయ్యం వస్తుంది, ఆ దయ్యం ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతా ఉంది. దాన్ని చూసి భయపడతామేమో అనుకున్నా, కానీ నేనేం భయపడలేదు. బాగుంది లొకేషన్. లాస్ట్లోకి వచ్చేసరికి ఒకటి స్కెల్టన్ లాగా ఒక మనిషి అలా నిలబడి ఉన్నాడు. మనం వెళ్ళగానే అక్కడ సెన్సార్ వెలిగి ఇట్లా బ్లింక్ అవుతుంది అనమాట. అది చూసి మనం భయపడతాము. అంటే భయం వస్తుంది, కానీ నేను భయపడకుండా ఇట్లా బ్లింక్ అవుతుంటే ఇంకా నేను దాంతో మాట్లాడుతున్నా ఏ అని. ఇప్పుడు మేము అప్ సైడ్ డౌన్ గ్యాలరీకి వెళ్ళాం. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాం. ఆ ఫొటోస్ కూడా షేర్ చేశాను, ఈ వీడియోలో ఉంటాయి చూడండి. ఆ తర్వాత కొన్ని 3D విజువలైజేషన్స్ ఉన్నాయి. అబ్దుల్ కలాము ట్రీ పాటిస్తున్నట్టు అలా కొన్ని. ఇప్పుడు మేము క్యామెలు, అబ్దుల్ కలాము, తర్వాత క్రొకోడైల్, తర్వాత ఒక రాణితో ఫైట్ చేస్తున్నట్టు, ఫిష్తో, ఆ తర్వాత లైన్ గర్జిస్తున్నప్పుడు మనం దాని దగ్గర గర్జిస్తున్నట్టు, ఆ తర్వాత మన ఆడపిల్లలందరూ ఇష్టపడే ఏకైకటి కోతి స్టిల్ దిగుతారు కదా, అదొకటి. అలా బాగున్నాయి. ఇంకా మేము వచ్చేద్దాం అనుకునే టైంలో అనుకోకుండా అలా మా హస్బెండ్ చిన్న క్యాప్చర్ తీశాను. ఆ తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేస్తూ బయటకు వస్తున్నాం. అందే దగ్గరికి స్నో వరల్డ్కి వెళ్తూ మా బాబుని అక్కడ చేస్తుండే ఆ చేస్తూ అట్లా మా బాబుని వాక్ చేయించాము. ఆ తర్వాత మేము ఇప్పుడు స్నో వరల్డ్కి ఎంటర్ అయిపోతున్నాం. మా బాబుని స్నో వరల్డ్కి వెళ్ళేటప్పుడు వాడిని గెటప్ చేసేసా. ఆ గెటప్ చూసి వాడు ఏంటి నాకు ఇన్ని బట్టలు వేసేసారు అని వాడు షాక్ అయిపోయి అలా నిలబడిపోయాడు. ఆ తర్వాత మేము ఇప్పుడు స్నో వరల్డ్లోకి వెళ్ళడానికి అన్ని కాస్ట్యూమ్స్ని వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆ కాస్ట్యూమ్స్ అన్నీ మేము వేసుకొని లోపలికి ఎంటర్ అవబోతున్నాం. ఇప్పుడు వెళ్ళగానే నేను స్నోతో కొంచెం సేపు ఆడుకొని అక్కడ ఒక బాల్ ఉంటే బాల్తో ఆడుకున్నాను. ఆ తర్వాత మా హస్బెండ్ ఆడుకున్నారు. అప్పుడు నేను స్నో రైడ్ ఉంటే స్నో రైడ్ చేశాను.
అది చాలా బాగా నచ్చింది నాకు. ఆ తర్వాత వాళ్ళు స్నో రైనింగ్ చేశారు. ఆ స్నో రైనింగ్ చేసినప్పుడు ఏమైందంటే మా బాబు ఆ రైనింగ్కి భయపడి ఆ సౌండ్కి ఏడ్చేస్తే మేము వెంటనే బయటకు వచ్చేసాము. ఆ తర్వాత మేము మిర్రర్ టచింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాము. మా బాబు ప్రతి మిర్రర్ని టచ్ చేస్తా వాడికి ఎటువైపు వెళ్ళాలి వ్యూ మాకే అర్థం కాలేదు, ఇంకా చిన్న బాబుకి ఎలా అర్థమవుతుంది, అట్లా వాడు చెక్ చేస్తూ ఉన్నాడు అనమాట. అలాగా మేము ఇంకా మళ్ళీ అదంతా అయిపోయి మేము ఇంటికి వచ్చేస్తున్నాము. రిటర్న్ వచ్చే టైంలో వర్షం పడింది, కానీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అనుకోకుండా మేము స్నో వరల్డ్కి వెళ్ళడం నాకు చాలా బాగా నచ్చింది. శ్రీరామనవమి రోజు మేము ఈ విధంగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్.